అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుతం అధికార వర్గాల్లో జరుగుతున్న ఒక పెద్ద చర్చకు ఈ దిగ్భ్రాంతికరమైన వాస్తవమే ఆధారం. పార్లమెంటరీ కమిటీ ఒక కీలకమైన సిఫార్సు చేసింది. ఉద్యోగుల పింఛను పథకం కింద ఇచ్చే ₹1000 కనీస పింఛను సరిపోదు. దీనిని తక్షణమే సమీక్షించాల్సిన అవసరం ఉంది. జీవన వ్యయం అదుపు తప్పిపోతున్న ఈ ప్రపంచంలో ఈ ₹1000 పింఛను లక్షలాది మంది పదవీ విరమణ చేసిన కార్మికులకు ఒక అపహాస్యంలా మారింది. కాని ఇప్పుడు ఈ మొత్తాన్ని పెంచడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కమిటీ డిమాండ్ చేస్తోంది. కేవలం సాధారణ పెంపు కంటే చాలా గణనీయమైన మార్పును వారు కోరుతున్నారు. మనం ఈ అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి మాకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాము. నెలకు ₹1000 పింఛను. దాని అసలు అర్థమేమిటి? ఆకాశాన్నంటుతున్న ద్రవ్యోల్బణం, ఖరీదైన మందులు, రోజువారీ జీవన వ్యయాలున్న నేటి ప్రపంచంలో ఇది వృద్ధులకు నిజంగా ఆదుకోగలదా? సమాధానం మిమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేయవచ్చు. జీవితాంతం పనిచేస్తూ సమాజానికి సేవ చేసి ఇన్ని సంవత్సరాల తర్వాత బతకడానికి కేవలం ₹1000 మాత్రమే మిగిలిపోవడాన్ని ఊహించుకోండి. ఇది కేవలం ఒక ప్రశ్న కాదు. ఇది భారతదేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పింఛనుదారుల కఠోర వాస్తవం, మరియు ఇది రాజకీయ ప్రపంచంలో పెను తుఫానును రేపుతోంది. వేచి చూడండి, ఎందుకంటే ప్రభుత్వం విమర్శల పాలవుతోంది మరియు మార్పు రాబోతోంది. ఆ కమిటీ కేవలం పింఛను పెంచుదాం అని చెప్పడం లేదు. వారు ఒక అడుగు ముందుకు వేశారు. పింఛనును నెలకు ₹7,500 పెంచాలని వారు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నారు. ఈ మొత్తాన్ని చాలామంది పదవీ విరమణ చేసిన ఉద్యోగులు సంవత్సరాలుగా కోరుతున్నారు. కాని ఈ మొత్తమే ఎందుకు? మరీ ముఖ్యంగా ఇప్పుడే ఎందుకు? ఈ పింఛనుదారుల రోజువారీ జీవిత వాస్తవంలోనే దీనికి సమాధానం ఉంది. చాలామందికి నెలకు ₹1000 పింఛను అనేది కేవలం ఒక ప్రతీకాత్మకమైన చర్య మాత్రమే. మందులు, నిత్యావసరాలు, ఆరోగ్య సంరక్షణ వంటి ప్రాథమిక అవసరాలకు అయ్యే ఖర్చులో ఇది చాలా చిన్న భాగం. గౌరవంగా జీవించడానికి ఇది ఏమాత్రం సరిపోదు. చాలా కాలంగా ఇదే పరిస్థితి. ఇటీవల మార్చి 9వ తేదీన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది పెన్షనర్లు జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. వారి గొంతులు బిగ్గరగా, స్పష్టంగా మరియు నిస్సహాయంగా వినిపించాయి. ఈ నిరసనలు చట్టసభ సభ్యుల దృష్టిని ఆకర్షించాయి మరియు వెంటనే ఈ అంశం పార్లమెంటరీ కమిటీలో ప్రస్తావనకు వచ్చింది. పెన్షనర్లు సంవత్సరాలుగా చెబుతున్న విషయాన్ని కమిటీ అంగీకరించింది. ప్రస్తుత పెన్షన్ సరిపోవడం లేదు మరియు దానిని వెంటనే పెంచాలి. కాని కమిటీ కేవలం ₹7,500 అంకెతో ఆగలేదు. వారు పెన్షన్కు కరువు భత్యం కూడా జోడించాలని ప్రతిపాదించారు. ఇది ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా పెన్షన్ ఉండేలా చూస్తుంది. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం చివరికి వింటారేమో అనిపిస్తోంది. మరియు కమిటీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న కొద్దీ ప్రభుత్వ శ్రేణుల నుంచే అంతర్గత శక్తులు మార్పు కోసం ఒత్తిడి చేస్తున్నాయనే బలమైన భావన కలుగుతోంది. ఇది మెరుగైన పెన్షన్ కోసం డిమాండ్ కేవలం బయటినుంచే కాకుండా రాజకీయ వ్యవస్థ నడిబొడ్డు నుంచే వస్తున్న పరిస్థితి. అయితే ఇది కేవలం సంఖ్యల గురించిన చర్చ కాదు. ఇది ప్రజల జీవితాలకు సంబంధించినది. ఇది దశాబ్దాలుగా అవిశ్రాంతంగా పనిచేసి ఇప్పుడు కనీస అవసరాలు కూడా తీర్చలేని మొత్తంతో జీవనం సాగించడానికి ఇబ్బంది పడుతున్న వృద్ధుల గురించిన విషయం. కమిటీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నందున ఈశ్రైనా ప్రభుత్వం చర్య తీసుకుంటుందని లక్షలాది మంది ప్రజలు ఆశిస్తున్నారు. కాని ఇక్కడే ఒక మలుపు ఉంది. ఈ విషయంలో కేవలం ఈపీఎస్ 95 పెన్షన్ పథకం మాత్రమే కాకుండా ఇంకా చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి. సామాజిక భద్రత అంశం మనం మునుపెన్నడూ చూడని రీతిలో తెరపైకి వస్తోంది. శ్రామిక శక్తిలో అంతకంతకు పెద్ద భాగంగా మారుతున్న గిగ్ వర్కర్లు కూడా తమను సామాజిక భద్రతా పథకాలలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. చట్టం దృష్టిలో కనిపించని ఈ కార్మికులు సంప్రదాయ ఉద్యోగులు పొందే అవే ప్రయోజనాల కోసం పోరాడుతున్నారు. ఇది ఇక్కడితో ఆగలేదు. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కూడా పరిశీలనలో ఉంది. ప్రస్తుత వేతన పరిమితి ₹21,000 ఉండటంతో చాలామంది కార్మికులు ఉచిత వైద్య చికిత్స, బీమా వంటి అవసరమైన ప్రయోజనాలను కోల్పోతున్నారు. ఈఎస్ఐసి గరిష్ట పరిమితిని ₹30,000 పెంచాలన్న ప్రతిపాదన వల్ల లక్షలాది మంది కొత్త ఉద్యోగులు ఈ పథకం పరిధిలోకి రావచ్చు. తద్వారా వారికి ఎంతో అవసరమైన ఉపశమనం లభిస్తుంది. ఈ సమస్య ప్రాముఖ్యత సంతరించుకుంటున్న కొద్దీ
భారతదేశంలో సామాజిక భద్రత భవిష్యత్తు పునర్నిర్వచించబడుతోందని స్పష్టమవుతోంది. కానీ లక్షలాది మంది కార్మికులు, పెన్షనర్లు మరియు గిగ్ వర్కర్లకు వారు అర్హులైన గౌరవం మరియు భద్రత చివరికి అందేలా చూడటానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందా? కాలమే సమాధానం చెబుతుంది. కాని ఒక్క విషయం మాత్రం ఖచ్చితం: చర్చ మొదలైంది, మరియు ఇది ఇప్పట్లో ముగిసిపోయేది కాదు. ఈ సమాచారం మీకు విలువైనదిగా అనిపిస్తే దయచేసి మీ వాట్సాప్ మరియు ఫేస్బుక్ గ్రూపులలో షేర్ చేయండి. మీ ప్రశ్నలతో కింద కామెంట్ చేయండి మరియు వాస్తవాధారిత అప్డేట్ల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.